కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. కాకినాడ నగరంలోని డివిజన్ల వారీగా కార్యకర్తలతో పవన్ సమావేశమవుతున్నారు. కాకినాడ నగర్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ను ఓడించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా డివిజన్ల వారీగా సమీక్షలు చేసి క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సర్పవరం బహిరంగ సభలో ద్వారంపూడిని ఓడిస్తారని పవన్ కళ్యాణ్ శపథం చేశారు. అతన్ని ఓడించేందుకు ఎంత దూరమైనా వెళ్తానంటూ సవాల్ విసిరారు. ఇవాళ సుమారు 15 డివిజన్లకు చెందిన నాయకులతో పవన్ పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే నిన్న 15 డివిజన్లకు చెందిన జనసేన కార్యకర్తల అభిప్రాయాల్ని తీసుకున్నారు. ఒక డివిజన్లో వివిధ వర్గాలకు సంబంధించిన సుమారు 20 మందితో స్వయంగా పవన్ మాట్లాడుతున్నారు. వార్డుల్లో సమస్యలు ఏంటి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే విషయాలపై వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాకినాడ మీటింగ్ తర్వాత తూర్పుగోదావరి జిల్లా జనసేన ఇన్ఛార్జీలతో పవన్ సమావేశమవుతారు.